దేవుల భాగంగా అమ్మో! అసలు మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? అసలు ఏంటి? మాది అనకాపల్లి జిల్లా ఓకే. చీడిగడ మండలం ఓకే. కండివరం గ్రామం. ఓకే. హ్మ్. ఎలా మీ చైల్డ్‌హుడ్ ఎలా సాగింది? చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్‌ని ఓకే. బొమ్మలు వేస్తుంటేనే అలాగా జూనియర్ నాగార్జునగా డ్యాన్స్ వచ్చు ఆల్రెడీగా. దాన్ని ఓకే. పెట్టి జూనియర్ నాగార్జున యాక్ట్ చేసి ఓకే. ఒక స్థాయికి మన నాగార్జున దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నామండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి నాగార్జున గారిని ఫాలో అయ్యారా మీరు? చిన్నప్పుడు పెట్టి ఒక 30 సంవత్సరాలు హ్మ్. ఆర్ట్ అలాగనా ఫస్ట్ అయితే చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్‌ని బొమ్మలు ఓకే. వేయడం, పెయింటింగ్ చేయడం చేస్తుంటాం. ఓకే. హ్మ్. మరి ఎందుకు ఇలా నాగార్జున గారి ఫీల్డ్‌లోకొచ్చారు? ఆర్టిస్ట్‌గా ఉండే మీరు? మేడం గారు మనం ఏంటంటే ఒక నాగార్జున కనపడుతుంది అనేసి ఒక ఆవిడ చెప్పడం. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఒక టీచర్ ఆవిడ. ఏంటి మీరు హ్మ్. నాగార్జున ఉంటారు కదా! యాక్టింగ్ చేయొచ్చు అంటే, ఓకే. చూద్దాం ఎలా డాన్స్ చేయొచ్చు కదా! అని నమ్మకం మీద ఏం చేశానంటే నాగార్జునగా ఓకే. చేసి అంటే బయటికే కనపడతాం కదా! హ్మ్. అలా చేస్తూనే డాన్సులు చేస్తుండే అలాగే మనం ఇలా ఆర్టిస్ట్‌గా చేస్తూ ఈ 2 ఘటన చేశారు. ఓకే. అంటే ఎవరో టీచర్ చెప్పారని మీరు ఈ గెటప్ చేంజ్ ఆ! చేసుకున్నారు కదా! ఓకే. ఓకే. మీ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్? మా వాళ్ళు ఫ్యామిలీ కూడా సపోర్ట్ మా ఆవిడ గాని, అందరూ కూడా మా అన్నదమ్ములు గాని అందరూ కూడా హ్మ్. ఫుల్ సపోర్ట్ అండి. హ్మ్. ఆ సపోర్ట్ వల్ల ఈ స్థాయికి వచ్చాం మనం. ఓకే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఎలా? నేను ఆర్టిస్ట్‌ని కదా చెప్పాను కదండీ. అహా! ఫాదర్ గాని, మదర్ గాని. మా మా అమ్మగారు లేరండి. ఓకే. మా నాన్నగారు కూడా లేరు. ఓకే. మా అక్కకి ముగ్గురు అక్కలు, 5 అన్నదమ్ములం మేము. ఓకే. అంతే. నేను నాలుగోవాడినండి. ఓకే. ఆ! ఇప్పుడు మీరు నాగార్జున గారు ఉంటారు అని ఆమె ఒక్కరే చెప్పారా? ఇలా ఎవరైనా ఇంకెవరైనా చెప్పారా? జనాలందరికీ తెలుసు కదా! నాగార్జున ఉంటామని అందరూ కూడా. హ్మ్. గతంలోను మన ఈటీవీలో 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల కిందటో సూపర్ డూపర్‌లో యాక్ట్ చేశాను. ఓకే. దాంట్లో కూడా మురళీమోహన్ గారు కూడా సేమ్ అన్నారు నాగార్జునలాగా ఉంటారని. సేమ్ మీరు బాగుంటారు. హ్మ్. యాక్టింగ్ చిన్న హైట్ తక్కువే తప్ప నాగార్జునలాగా ఉంటారు సేమ్ అనేసి. యాక్టింగ్ కూడా సూపర్ ఓకే. అని చెప్పి. ఓకే. అలాగే 2 సార్లు కూడా నేనైతే బయటికి రాలేదు. ఆ ఫోటో చూసి ఫోన్ చేసి రప్పించారు హైదరాబాద్. ఓకే. మీరు నార్మల్‌గా ఏం చేస్తుంటారు? నేను చెప్పాను కదండీ ఆర్టిస్ట్‌నని. అంటే ఆర్టిస్ట్ కాకుండా ఇంకా అదర్ జాబ్ ఆ! ఏమైనా చేస్తుంటారా? అంటే నేను హ్యూమన్ రైట్ అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను. రైట్ ఓకే. ఇన్ఫర్మేషన్‌లో. హ్మ్. అంటే చిన్న చిన్న సెటిల్మెంట్‌లకి అలాగ ఉంటాయి. సెటిల్మెంట్స్ అంటే? అంటే స్టేషన్‌లో చిన్న చిన్నవి ఉంటాయి. మామూలే కదండీ అయి. ఓకే. ఒక లీడర్‌షిప్ చేస్తాను కదా! అంటే దందాలా? దందాలు కాదండి. చిన్న చిన్న తగులు. 3000 తగులున్నాయి. చిన్న చిన్న తగులుంటాయి. అవి సెటిల్మెంట్ అయి చేస్తుంటాను గానీ, ఓకే. నేను రైట్ ఇన్ఫర్మేషన్‌లో చేస్తున్నాను. అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను. సో, ఈవెంట్స్ దగ్గర చాలామంది ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. సో, అలాంటి చోట ఏమైనా అవమానాలు భరించారా? ఏమి లేదండి. ఇప్పటికొచ్చి హ్మ్. ఏమి లేదు. అస్సలు ఏంటంటే, మనం చూస్తే మన జూనియర్ నాగార్జున వచ్చాడు సోషల్ మీడియా చేస్తాడు. అతని కలర్ అనేసి ఒక ఫోటోస్ అంటే మంచి ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే నాగార్జున గారిని దృష్టిలో పెట్టి అందరూ కూడా వచ్చిన టపస్టులు కొట్టి ఫోటోస్, సెల్ఫీలు హ్మ్. అంటే ఎంత ఆనందం ఉంటుంది మనకి. హ్మ్. నిజంగా మనకి ఏ కావాలి చెప్పండి. అనగారితే ఒక మినిస్టర్ కూడా ఈయన ఫాలోయింగ్స్ జనాలందరూ మనల్ని సోషల్ మీడియాలో చూస్తారంటే గ్రేటే కదా! హ్మ్. ఆ నాగార్జున గారి దయ వల్ల అతని దయ వల్లనే మన పీఎస్ ఉన్నది గనక, ఓ హ్మ్. స్థాయికి అతని వల్ల ఓ ఈవెంట్‌లే చేస్తాను గనుక కొద్దిగా పర్వాలేదు. హ్మ్. ఆ! ఎప్పుడైనా పేరెంట్స్ గాని, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు మనకి ఇవన్నీ వద్దులే అని అన్నారా? ఆ! అంటే చిన్నప్పుడు బట్టి అదే అలవాటు కదా! ఎవరు వద్దంటండి. ఓకే. అంటే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తారు. అంటే ఓకే. మేము వేరేగా ఉంటున్నాం. మా హ్మ్. మిసెస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తది. మేము ఎక్కడికెళ్ళినా ఇంకొకరైతే ఎళ్ళలేరు కదండీ. అవును. మనల్ని ఈడిస్తూ ఇంకా బోలెడుమంది ఉంటారు. మనతో డాన్స్ చేసినోళ్ళు ఉంటారు అమ్మాయిలందరూను. హ్మ్. ఆళ్ళతోనేస్తే మీ మిసెస్ అంటది ఆవిడ ఫీల్ అయ్యేది బాగా ఉండాలి, బాగా ఈ స్థాయికి రావాలి. అంటే నాగార్జున గారు ఒక మన్మధుడు గాబట్టి చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటది. అలా మీకు కూడా బయట ఉందా? ఉన్నారండి మేడం. అంటే ఉన్నారు సోషల్ మీడియాలో మనం బయటికి అలాంటివి చెప్పకూడదు కదండీ. అయినా సరే ఓకే. నేను అలాంటియన్నీ మామూలు సోషల్ మీడియాలో అయితే మెసేజ్‌లు పెట్టడం చేస్తారు. ఓకే. మనం ఎవరికీ అది రిప్లై ఇయ్యడం ఉండదు. మనకు నచ్చితే మాట్లాడతా లేదు లేదు అంతే. అంటే ఏం మెసేజెస్ చేస్తుంటారు? హాయ్ అని అంటారు. ఇష్టం ఉందా లేదా అంటారు. అయన్నీ హ్మ్. పెడుతుంటారు. హ్మ్. అంటే మీరు నాగార్జున ఉంటారండి సార్. చాలా మంచి అని మర్చిపోయారు మేడం గారు. నేను సేవా కార్యక్రమం చేస్తుంటాను. అవును. తెలుసు. నేను అంటే పిల్లలకి మన విజయవాడలో టెస్ట్ అవును. టెస్ట్ చిన్న పిల్లలది అంటే నేనే రిబ్బన్ కటింగ్ చేశా. హ్మ్. అంటే 3 నెలలు అవుతుంది. ఓకే. మన వైజాగ్‌లోను ఆరిలోవలో ఒక అబ్బాయి పెట్టాడు. చిన్న వయసులో కూడా ఒక చిన్న పిల్లలందరిని తీసుకొచ్చి ఒక సంస్థ ఓపెన్ చేస్తే, ఆ సంస్థ కూడా నేనే ఎళ్ళాను ఓపెనింగ్‌కి. ఓకే. పిల్లలకి కూడా భోజనాలకి ఉద్దుత్ తుఫానుకి కూడా రైస్ పంపిణీ చేశాను. హ్మ్. ఉద్దుత్ తుఫానుకి టన్ను బియ్యం అలాగా. చాలా చేశానండి సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు ఎలా మేడం
మేడం గారు ఏం చెప్తా అంటే ఏం చెప్తాను, ఒక ఆర్టిస్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటాను బిల్డింగ్లు అయ్యి, ఆ వర్క్ చేస్తుంటే ఇది మనం ఆ డబ్బులు పెట్టి అలా చేయడం, మనకి తోసింది డబ్బులు మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టడం అంతే. యాక్చువల్గా అయితే నేను విన్నది ఇలా మీలాగా ఆర్టిస్టులు ఉంటారు కదా జూనియర్స్, వాళ్ళందరికీ కూడా మీరు లైఫ్ ఇచ్చారు అని విన్నాను. రైట్ నిజమేనా? రైట్ రైట్ అండి. జూనియర్ ఆర్కెస్ట్రా తయారు చేశాను, జూనియర్ పవన్ కళ్యాణ్ తయారు చేశాను, జూనియర్ అండి ఇంకొక అతను ఉన్నాడు కృష్ణ గారు, బాలకృష్ణ తయారు చేశాను. అతనికి అయితే బాలకృష్ణ అయితే ఎప్పటి నుంచో నాతో ఉంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడియో ఫంక్షన్కి వెళ్తే అతను కనపడ్డాడు. అతను ఈ రోజు కూడా మన పేరు చెప్పుకుంటాడు. ఏంటంటే బాగా రీచ్ మామూలుగా నేను పేపర్ని వేస్తున్నాను అని, నేను మరి బాగుంటాను బాలకృష్ణ వచ్చి నీకు 10 రోజులు అంటే ఒక నెల రోజులు తయారు చేస్తాను అన్న, హైదరాబాద్ తీసుకొచ్చా గీత అన్నాను. ఈరోజు సూపర్గా అనుకోదని నాకే లేవు అంత డైలీ పోగలు, అతను డైలీ పోగలు ఆడుకుంటాడు. సేమ్ బాలకృష్ణలో ఉంటాడు, ఫోటో కాల్ చూపిస్తాను మీకు, సేమ్ బాలకృష్ణలో ఉంటాడు హైదరాబాద్. అంటే అలా నంద్యాలే ఆ కుర్రాడిది. చాలా మంది తయారు చేశానండి ఆల్రెడీ. ఓకే, టీవీ షోస్ అవేమైనా చేశారా మీరు? టీవీ షోస్ అదే సూపర్ డూపర్లో యాక్ట్ చేశాను, ఇంకా అంతే అదే చేశాను. మొన్న రీసెంట్గా రాజు కనకాల దాంట్లో హీరోగా సినిమా అవుతుంది అలా అబ్బాయిది, దాంట్లోనూ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఈ డైరెక్టర్ గారు చాలా మంచిదండి. ఓకే, అతను నా ఫాలోవర్, నాకు తెలియదు ఎలా వచ్చింది ఆఫర్ అసలు. అతను నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ పెట్టి, నేను అతను రానండి ఎందుకంటే నాకు అవసరం లేదంటే వచ్చిన అవకాశం పోగొట్టుకోక రా అనేసి అతను బతిమాలితేనే ఎంత గౌరవం చేశాడండి. చాలా డైరెక్టర్ నేను చాలా మందిని చూశాను అలా డైరెక్ట్, నేను నా ఫాలోవర్ అని అతను మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి గౌరవం ఇచ్చి సరదాగా మాట్లాడడం ఎక్సలెంట్, సూపర్. ఇంకా షూటింగ్ అవుతుందండి సినిమా, బాగా చాలా మంచి వ్యక్తి డైరెక్టర్. అతను నాకు అవకాశం ఇచ్చాడు. ఆల్రెడీగా గది సినిమాలు కూడా చేశాను. అది చిన్న చిన్న క్యారెక్టర్ మనకి ఇచ్చారు, నాగారిని ఇచ్చారు కదా, ఏదో చిన్న దాంట్లో నుంచి పెద్ద స్థాయికి వెళ్తాం అంతే. అంటే ఇప్పుడు నాగార్జున గారి లెక్క మీరు కూడా ఏమైనా చిన్న చిన్న మూవీస్ చేశారా? ఆ మూవీ కాకుండా లేదు, చేయలేదు. అదే ఈటీవీలో కూడా చేశాను 2 సార్లు, రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి సూపర్ డూపర్లో, అందులో 2 సాంగ్స్ చేసాం సూపర్గా. అందరూ కూడా మొన్న కూడా మెచ్చుకున్నారు. నేనంటే అనుకున్నాను చాలా మంది నాగార్జున ఉన్నారు కానీ మనం చూసి మన డ్యాన్స్ మాత్రం ఒక స్టేజ్ మీదకి వెళ్ళామంటే ఒక జనాలు ఆకర్షుకుంది వాళ్ళు చేస్తుంది మన గేట్గా ఉంది. ప్రెజెంట్ ఏంటంటే తర్వాత ఇప్పుడు నాగార్జున గారి లెక్క ఎదుగుతున్నారు, ఇలా నాగార్జున గారిని కల్పిస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారా మీకు? ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.